దేవతలందరూ ఓడిపోయారు. అసురుల భయంతో లోకాలు వణికిపోయాయి. ఆ సమయంలో శివుడి శక్తి నుండి జన్మించిన ఓ దివ్యయోధుడు. 6 ముఖాలతో వచ్చిన ఆ బాలుడు ఎవరు? అతడే సుబ్రహ్మణ్య స్వామి. సృష్టిలో ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు అమితమైన శక్తితో దేవతలపై దాడి చేశాడు. బ్రహ్మదేవుడి వరం వల్ల శివుడి కుమారుడే తనను సంహరించగలడు అని తెలిసి అతడు మరింత అహంకారంతో మారాడు. అప్పుడు దేవతలందరూ కలిసి లార్డ్ శివను ప్రార్థించారు. శివుడి తపస్సు నుండి వెలువడిన అగ్నికణాలు గంగలో ప్రవహించి సరస్సులో 6 దివ్య శిశువులుగా అవతరించాయి. ఆ శిశువులను 6 కృతికా దేవతలు పెంచారు. తర్వాత పార్వతీదేవి వారందరినీ ఒక్కటిగా కలిపింది. అలా 6 ముఖాలతో వెలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు, కార్తికేయుడు, స్కందుడు. చిన్న వయస్సులోనే సుబ్రహ్మణ్య స్వామి దేవసేనకు నాయకుడయ్యాడు. ఆయన చేతిలో వెలిగిన దివ్య ఆయుధం వేలు ఆకాశం కంపించింది. దేవతలు ఆశతో చూశారు. అసురులు భయంతో వణికిపోయారు. తారకాసురుడు గర్వంతో నవ్వుతూ చెప్పాడు, ఈ చిన్న బాలుడా నన్ను ఓడించేది? అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి చిరునవ్వుతో ముందుకు సాగాడు. ఒక్క క్షణంలో ఆ దివ్యవేలు తారకాసురుడి అహంకారాన్ని ఛేదించింది. ధర్మం మళ్లీ నిలిచింది. దేవతలు సుబ్రహ్మణ్య స్వామికి జై అంటూ గర్జించాయి. సుబ్రహ్మణ్య స్వామి కేవలం యోధుడు కాదు, జ్ఞానానికి ప్రతీక, ధైర్యానికి చిహ్నం, భయాన్ని జయించే దైవశక్తి. ఎవరి జీవితంలోనైనా భయం, అడ్డంకులు, శత్రువులు, సమస్యలు వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో ప్రార్థిస్తే ఆయన మార్గం చూపిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే చాలా మంది ఓం శరవణ భవ అని జపిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓం శరవణ భవ, ఓం శరవణ భవ.